సికింద్రాబాద్ అనంగానే మనకి గుర్తొచ్చేది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ సికింద్రాబాద్. అయితే ఇవాళ మనతో మాట్లాడడానికి బోనాలు ప్రత్యేకత, అమ్మవారు ప్రత్యేకత గురించి మాట్లాడడానికి ప్రధాన అర్చకులు శ్రీ రామతీర్థ శర్మ గారు మనతోనున్నారు. అమ్మవారి ఉపాసకులు. 30 years నుంచి తన అమ్మవారికి సేవ చేస్తూ ప్రజలకి చాలా బెనిఫిట్స్ ఇస్తూ అమ్మవారి గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ మనతో ఇవాళ కూడా అమ్మవారి గురించి మాట్లాడడానికి, బోనాల గురించి మాట్లాడడానికి వచ్చారు రామతీర్థ శర్మ గారు. అయ్యగారు, అమ్మవారి గురించి, అమ్మగారు హిస్టరీ గురించి, తన ఎలా వచ్చినారు ఉజ్జయిని నుంచి, టెంపుల్ ప్రత్యేకత గురించి కొంచెం చెప్తారా? నమస్కారం అండి. అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉజ్జయిని మహాకాళి ఆశీస్సులు, శుభాశీస్సులు. అందరూ ఆయారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలంబు శుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రీనేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితిమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యా మస్తోస్సుపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ 220 సంవత్సరాల దేవాలయము. ఈ యొక్క దేవాలయము ఉజ్జయిని నుంచి సూరిటి అప్పయ్య గారు అనేటటువంటి వారు తీసుకువచ్చి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ప్రతిష్ఠించినారు. 220 సంవత్సరాల క్రితము సూరిటి అప్పయ్య గారు ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ కలరా వ్యాపించింది. అక్కడ చాలామందికి అస్వస్థత గురయ్యారు. అప్పుడు అప్పయ్య గారు అమ్మవారిని ప్రార్థించి అమ్మవారు ఆయనకు అనుగ్రహించారు. చాలామంది అస్వస్థత గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మమ్మల్ని కాపాడు తల్లి అని ఆయన అమ్మవారిని ప్రార్థించటం జరిగింది. అప్పుడు సురుటి అప్పయ్య గారి ప్రార్థన అమ్మవారు విన్నవించుకొని అమ్మవారు అక్కడ ఎవరైతే ఈ మిలిటరీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి రోగాలు రాకుండా అందరినీ కాపాడటం జరిగిందనమాట. అప్పుడు తర్వాత అక్కడి నుంచి కట్టె కొయ్యతోటి అమ్మవారిని చేసుకొని తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించటం జరిగింది. తదుపరి 220 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపించటము, అమ్మవారికి అభిషేకము, నిత్యార్చన, స్వర్ణ పుష్పార్చన, ఖడ్గమాలార్చన జరిపించటం జరుగుతున్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక అభిషేకము, అద్దాల మండపం దగ్గర ఉత్సవమూర్తితో ప్రత్యేక అభిషేకం జరిపించటం జరుగుతుంది. ఈ విధంగా 220 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపించటం జరుగుతున్నది. ఈ విధంగా ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించటం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ఆషాఢంలో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి. ఎప్పుడు నిలబెడతారు అమ్మవారిని? అండ్ బోనాలు ఎందుకు స్టార్ట్ చేశారు మనం? ఆషాఢంలో అమ్మవారికి విశేషమైనటువంటిది. కొత్తగా వివాహమైనటువంటి వారు ఆషాఢ మాసం రాగానే పుట్టింటికి వెళ్తారు. మన తెలంగాణలో ప్రత్యేకం అన్నమాట. ఆ విధంగా అమ్మవారు కూడా తన పుట్టింటికి వస్తుందనిగా పెద్దవాళ్ళు భావిస్తారు. ఆ విధంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన మాసము. ఈ విధంగా అమ్మవారు పుట్టింటికి వస్తుందని భావిస్తూ ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా జాతర జరుపుతారు. మరి ఒకటి ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ఎన్నో రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోగాలన్నీ నయం కావడానికి వేప మండలతోటి మరియు పసుపు మరియు పెరుగుతోటి అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. ఈ పసుపు మరియు అమ్మవారి యొక్క పెరుగు మరియు అమ్మవారి యొక్క నీళ్లను మరియు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి చాలా పసుపు కొమ్ములతో కూడుకున్నటువంటిది మరియు వేప మండలతోటి అమ్మవారి గడప దగ్గర పోయటం ద్వారా ఎలాంటి క్రిములు కూడా ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి క్రిములు రాకుండా ఉండేటట్టుగా ఉంటుంది. కాబట్టి
అమ్మవారికి శాఖ సమర్పించినటువంటిది అమ్మ సంతోషపడటము, మరియు సైన్స్ ప్రకారంగా ఎక్కడైతే పసుపు నీళ్ళు ఉంటాయో అక్కడ ఎలాంటి క్రిములు ఉండవని సైన్స్ ప్రకారంగా చెప్తారు. ఆ విధంగానే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనము అంటే భోజనం అన్నమాట. అమ్మవారికి బోనం సమర్పించటం అనేటటువంటిది భోజనం సమర్పించినటువంటిగా మనం పెద్దవాళ్ళు చెప్తారు. ఈ యొక్క కుండ తీసుకొని లేదా ఎవరి శక్తానుసారంగా వారు బంగారు పాత్ర కానీ, లేదా మట్టి పాత్ర కానీ, లేదా ఇనుము పాత్ర కానీ, స్టీల్ పాత్ర కానీ, రాగి పాత్ర కానీ, ఏదైనా ఒక పాత్రను తీసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో అన్నము, తర్వాత పులగన్నం అంటారు, ఆ యొక్క అన్నము దాంట్లో వేసి దాంట్లో పెరుగు వేసి ఉల్లిగడ్డ ముక్కలు దాంట్లో వేస్తారు. తదుపరి దానిపైన మరి ఒక పాత్ర పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ అలంకరణలు చేసి దానిపైన దీపం పెట్టి పెద్ద ఒత్తి వేసి ఒత్తి వెలిగించి దానికి వేప కొమ్మలు పెట్టి దాన్ని బోనము అని పిలుస్తామన్నమాట. ఈ యొక్క బోనము అమ్మవారికి సమర్పించటం ద్వారా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగటం, ఆ విధంగా అమ్మవారికి బోనం సమర్పించటం అమ్మవారికి భోజనం పెట్టినట్టుగా భావన చేసుకొని అక్కడ బోనం ఎక్కించిన తర్వాత ఆ యొక్క ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారి ప్రసాదంగా భోంచేస్తారనమాట. అలాగే ఈ బోనము ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా తీసుకొస్తారు. కొంతమంది మేళతాళాలతో తీసుకొస్తారు, మరికొంతమంది పూతరాజులతోటి బ్యాండ్ తోటి ఎంతో శోభాయమానంగా ఎంతో గ్రాండ్గా తీసుకురావటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరెవరి శక్తానుసారంగా వారు అమ్మవారికి బోనాలు శాఖలు సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో విశేషంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసము కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో జాతర జరిపించటము, అమ్మవారికి బోనాలు సమర్పించటము, శాఖలు సమర్పించటం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైనటువంటి అమ్మవారి జాతర సోమవారం రాత్రి 12 గంటల వరకు కూడా అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా బోనాలు సమర్పించటం, తదుపరి అమ్మవారికి విశేషంగా శాఖలు సమర్పించటము, తదుపరి అమ్మవారికి కళ్ళుకుండ తీసుకురావటము, ఇవన్నీ కూడా అమ్మవారికి విశేషంగా రాత్రి అమ్మవారికి బలిహరణ చేయించటము, తదుపరి సోమవారం రోజు ఉదయం 9 గంటల తర్వాత రంగం కార్యక్రమం చేయటము, ఈ యొక్క రంగంలో అమ్మవారి భవిష్యత్తుని చెప్పటము, అమ్మవారిని ఒంటి మీదకి తీసుకొని వచ్చి 16 సంవత్సరముల యువతి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఈ యొక్క ప్రపంచంలో వర్షపాతం ఎలా ఉంటుంది, భక్తులకు ఎలా ఉంటుంది, ఏమిటి అనేటటువంటి విషయం పైన అమ్మవారు స్వయంగా వచ్చి చెప్పుతుందని భక్తులు భావిస్తారు. ఈ విధంగా రంగం కార్యక్రమం, బోనాల కార్యక్రమం జరుగుతుంది. తదుపరి రంగం కార్యక్రమం జరిగిన తర్వాత అమ్మవారిని విశేషంగా బాజా భజంత్రీలతోటి విశేషమైనటువంటి అమ్మవారికి ఆభరణాలన్నీ సమర్పించి తదుపరి అమ్మవారిని ఏనుగు అంబారీపై ఊరేగించటం జరుగుతుంది. ఈ యొక్క ఏనుగు అంబారీ ఊరేగింపుతోటి ఈ యొక్క జాతర అనేటటువంటిది ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. బోనం అంటారు కదా గారు, అయితే ఆ బోనంలో నియమాలు ఏమైనా ఉంటాయా? ఎవరైనా చేసేయచ్చా? కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బోనం చేసి అమ్మవారికి సమర్పించడానికి, కాకపోతే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి బోనం చేసేది ఉండదు. సో వాళ్ళు చేయవచ్చా? అంటే దాని నియమాలు, దాని గురించి కొంచెం. ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పించవచ్చమ్మా, దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. కాకపోతే వారి వారి శక్తానుసారంగా అమ్మవారికి సమర్పించవచ్చును. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి బట్టలు కట్టుకొని అమ్మవారిని మనసులో తలుచుకొని, అమ్మ ఈరోజు మీకు బోనం చేస్తున్నాము, ఈ యొక్క బోనం అంతా కూడా బ్రహ్మాండంగా జరగాలి, కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగాలి అని అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఈ యొక్క బోనాన్ని సమర్పించవచ్చును. వారి వారి శక్తానుసారంగా
నాదస్వరంతో కానీ లేదా బ్యాండ్ మేళంతో కానీ తీసుకురావచ్చు. ఏది బ్యాండ్ మేళం కూడా లేదు, ఏం పర్వాలేదంటే భక్తి శ్రద్ధలతోటి శుభ్రంగా నడుచుకుంటూ అమ్మవారికి తీసుకొచ్చి శాఖను సమర్పించవచ్చు, బోనాలు సమర్పించవచ్చు. దానికి వీళ్ళు వాళ్ళే సమర్పించాలి, వీళ్ళు సమర్పించకూడదు అనేటటువంటిది ఏం లేదు. జాతి మత భేదాలు ఏమీ లేవు. అందరూ కూడా అమ్మవారి భక్తులే. అందరూ కూడా అమ్మవారికి ఈ యొక్క బోనాన్ని, శాఖల్ని సమర్పించవచ్చునమ్మా. ఘటం కూడా ఊరేగింపు ఆషాఢం స్టార్ట్ అమ్మవారిని నిలబెట్టంగానే ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. దాని విశేషం అంటే దాని ప్రత్యేకత ఏంది? అమ్మవారి ఘటోత్సవం అనేటటువంటిది ఏమిటి అంటే, దేవాలయానికి అందరూ కూడా రాలేనటువంటి వారు ఉంటారు. ఆ దేవాలయానికి ఎవరైతే రాలేకుండా ఉంటారో వారికి మరియు దేవాలయంకి వచ్చే వారికి అందరికీ కూడా 15 రోజుల ఘటము ఒక్కొక్క ఏరియా తిరిగి వస్తూ ఉంటుంది. ఆ యొక్క పరిసర ప్రాంతాలు, దేవాలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలన్నీ కూడా 15 రోజులు అమ్మవారు వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చి, వారు భక్తులు అమ్మవారికి సమర్పించేటువంటి కానుకలు సమర్పించి, వారు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వారు ఒడిబియ్యాలు పోయటము, అమ్మవారికి నీరు పోయటము, ఆ యొక్క ఘటం ఎవరైతే ఎత్తుకున్నారో వారికి పాద నమస్కారం చేసుకోవటం, వారికి నీళ్ళు బిందె నిండా నీళ్ళు తీసుకొని అమ్మవారి పాదాలకు పోసినట్టుగా అమ్మవారి పాదాల దగ్గర పోయటము, తదుపరి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి చెప్పుకోవటము, తదుపరి అమ్మవారికి వారు ఏమి సమర్పించుకోవాలనుకున్నారో అవన్నీ వారు అమ్మవారికి ఇంటి దగ్గరనే సమర్పించుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ దేవాలయంకు రాలేని భక్తుల కోసము మరియు అమ్మవారి జాతర జరుగుతున్నది మనకు ఫలానా తారీఖు, ఇప్పుడు ఈ సంవత్సరము మనకు జూలై 19వ తారీఖు ఘటోత్సవం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 2, 3 తారీఖులలో అమ్మవారి జాతర జరుగుతుంది. కాబట్టి ఈ ఫలానా తారీఖులలో అమ్మవారి జాతర జరుగుతుంది అని అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా తెలియజేయటము, దేవాలయంకు రాలేనటువంటి వారికి దర్శనం ఇవ్వటము, ఈ విధంగా ఎన్నో సదుపాయాలు అమ్మవారు భక్తులకు కల్పిస్తూ ఉంటుందమ్మా. అందుకని ఈ యొక్క ప్రజలందరికీ, భక్తులందరికీ తెలియడానికి కూడా అమ్మవారు బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వటం జరుగుతుంది. దీని యొక్క ఘటోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అమ్మవారు ఒక ఘటం మీద ఉండటం, ప్రతి నిత్యము కూడా అమ్మవారికి పూల అలంకరణ చేసి, అమ్మవారికి సొమ్ముల అలంకరణ చేసి, వాటికి ఎంతో ప్రత్యేకంగా అలంకరణ జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా అమ్మవారు ప్రతి ఒక్కరి యొక్క ఏరియాలలో తిరిగి అమ్మవారు వారికి దర్శనం ఇస్తూ ఉంటుంది. దీన్నే మనం ఘటోత్సవం అని పిలుస్తామండి. ఘటం ఎలా తయారు చేస్తారా గారు? అంటే బరువు ఉంటుంది బాగా అని విన్నాను. పట్టుకునే వాళ్ళకి అమ్మ అనుగ్రహం ఉంటేనే పట్టుకుంటారు కదా. సో అది రాగి బిందె ఉంటుందమ్మా. రాగి బిందె పైన బద్దతోటి తయారు చేస్తారు, పుష్పాలతోటి. బాగా బరువు ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే, బరువు ఉంటుంది అది. కాకపోతే ప్రతి సంవత్సరం మోసేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే 1947 నుంచి మా తాతగారు చేశారు. తదుపరి 1983 నుంచి మా మేనమామ గారు పట్టాభి రామారావు గారు చేశారు, ఎండపల్లి వెంకటరామయ్య గారు. తదుపరి ఎండపల్లి పట్టాభి రామారావు గారు మా మేనమామ గారు. 1990 నుంచి నేను చేస్తున్నానమ్మా. ఈ విధంగా మా వంశంగా ఏ విధంగా అయితే వస్తున్నామో అలాగే ఆ ఘట్టం ఎత్తుకునే వాళ్ళు కూడా వంశస్థులు ఉంటారనమాట. వాళ్ళ తాతయ్యలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ యొక్క అల్లులు, ఒక తండ్రులు లేకపోతే అల్లులు వాళ్ళు ఎత్తుకుంటారనమాట. ఆ విధంగా వాళ్ళ పరంపరలో వస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏమిటి అంటే ఘట్టం ఎత్తుకున్నప్పుడు అమ్మవారు ఒంటి మీదకి కూడా రావటం జరుగుతుంది. వాళ్ళు ఒక ఆ విధమైన ఆనందాన్ని పొందగలుగుతారు అనమాట. ఆ ఘటం ఎత్తుకున్నప్పుడు ఆ యొక్క ఆనందం వేరుంటుందన్నమాట. ఆ పసుపు పూసుకోవటము, ఆ బట్టలు కట్టుకోవటము, ఆ యొక్క చేతికి కంకణాలు వేసుకోవటము, అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళటం, మళ్ళా రాత్రికి తిరిగి రావటం, ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా అమ్మవారిని వాళ్ళు పూజించటం. ఆ 15 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారనమాట. సో ఆ భక్తి శ్రద్ధలతోటి అప్పుడు ఉన్నప్పుడు ఆ యొక్క బరువు అనేటటువంటిది, అమ్మవారు ఉన్నది చాలా భక్తి శ్రద్ధ, ఆ బరువు అనేటటువంటి తెలియదండి.
సో అమ్మవారు మీరు అనుకున్నట్టు బరువుగానే ఉంటుంది. ఎత్తేటప్పుడు చేసేటప్పుడు కొంచెం బరువుగా ఉంటుంది, కరెక్టే అది. కాకపోతే ఏంటి అంటే భగవంతుని మీద అమ్మవారి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు కాబట్టి అలాంటివేమీ ఉండవండి. పోతరాజుల ఊరేగింపు దాని ప్రత్యేకత ఏంది? అంటే పోతరాజులు అమ్మవారి బ్రదర్స్ అని మా నానమ్మ చెప్తుండేది చిన్నగున్నప్పుడు. సో, అస్సలైన కథ పోతరాజుల గురించి. పోతరాజు అనేటటువంటిది అమ్మవారికి తమ్ములైనటువంటి వారేనండి. పోతరాజు ఏమిటి అంటే భక్తులు అమ్మవారికి సమర్పించేటటువంటి ఏవైతే కానుకలు అవన్నీ ఉన్నాయో వారు అమ్మవారికి పూజారిలాగన్నమాట. భక్తులు అమ్మవారికి ఇచ్చేటటువంటి కానుకలు కానీ, అమ్మవారికి ఏ విధమైనటువంటి ఎవరు కూడా అమ్మవారి ఘటం వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఎదురుగా రాకుండా ఉండడానికి, అమ్మవారు వస్తున్నది అని చెప్పి ఆ యొక్క ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఎలాంటి నెగిటివ్నెస్ లేకుండా వీళ్ళు ముందే ఆ యొక్క నెగిటివ్నెస్ను పారద్రోలేసి అక్కడ పాజిటివ్నెస్ను పెంచుతారనమాట. అలాగే ఏంటి అంటే పోతరాజు కూడా తమ్ముడు కాబట్టి పోతరాజుతో ఉన్నటువంటి ఘటం చాలా విశేషమైనటువంటిది. అలాగే బోనాలు ఎత్తుకున్నప్పుడు అమ్మవారికి శాఖలు సమర్పించేటప్పుడు అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు కూడా పోతరాజులను తీసుకొస్తారు. పోతరాజులు కూడా వారు వారు వంశాలను బట్టి, వారి యొక్క అన్నదమ్ములను బట్టి, వాళ్ళ నాన్నగారిని బట్టి, కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా పోతరాజులను ఈ యొక్క అమ్మవారికి వాళ్ళు ఇదే వృత్తిగా కూడా కొంతమంది ఉంటారు. ఈ 15 రోజులు ఈ యొక్క పోతరాజు ఉంటారు. తదుపరి వారు చేసుకునే దైనందిక కార్యక్రమాలు వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్ళటం చేయటం చేస్తారు. కానీ 15 రోజుల మటుకు ఒక పూట భోజనం చేయటము, ఒక పూట వాళ్ళు దీక్షగా ఉండి నిమ్మకాయలు పెట్టుకోవటము, అలంకరణ చేసుకోవటము. ఆ యొక్క పోతరాజు యొక్క విశేషమైనటువంటిది అమ్మవారి స్వరూపంగా వారు కూడా అమ్మవారి స్వరూపంగా ఉంటారు కాబట్టి పోతరాజులకు మనం చాలా ప్రాముఖ్యతను ఈ యొక్క జాతర సమయంలో ఇస్తాం కాబట్టి వారు కూడా అమ్మవారి భక్తులు, అమ్మవారి యొక్క స్వరూపంగా మనం భావించవచ్చునమ్మ. మీరు 30 ఇయర్స్ నుంచి అమ్మవారి దగ్గర ఉపాసకుల్లాగా ఉన్నారు కదా. 30 ఇయర్స్ బ్యాక్ బోనాలు, ఇప్పుడు బోనాలు అంటే ఏమన్నా డిఫరెన్స్ ఉందా? లేకపోతే అంటే అప్పట్లో చాలా తక్కువగా ఉండేవండి. భక్తుల లైన్లు కూడా చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనం దేవాలయం చూస్తున్నప్పుడు అప్పట్లో మనకు ఓన్లీ ప్యారడైజ్ లేదా జెమ్మి స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వరకు లైన్లు ఉండేవి. ఇంచుమించుగా 2 గంటలు 3 గంటల్లో అయిపోయేది. ఇప్పుడు జనాభా పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు. ఇప్పుడు మీలాగానే అంత ఈ యొక్క టెక్నాలజీ పెరిగింది. దేశ విదేశాల వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనంకి వస్తున్నారు. అన్ని సోషల్ మీడియా పెరిగింది. సో ఏమిటి అంటే జాతర ముందే కూడా చాలామంది జాతర ప్రారంభం రోజు కూడా చాలా భక్తులు వస్తున్నారు. పోయినసారి మాకు జాతర ప్రారంభం రోజే, ఘటోత్సవం రోజే ఇంచుమించుగా ఒక 10,000 మంది దాకా వచ్చారు. చాలా మనకు భక్త సందోహం చాలా పెరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది. ఇప్పుడు మినిమము 6 గంటలు 7 గంటలు పడుతుందని భక్తులు చెప్తున్నారు మాకు. మేము అమ్మవారి దగ్గర ఉంటాం కాబట్టి భక్తులు చెప్పటం ఏంటంటే అయ్యగారు మాకు 6 గంటలు 7 గంటలు పడుతుంది అమ్మ దర్శనం చేసుకోవడానికి అని చెప్తున్నారు. అప్పట్లో కొంచెం భక్తులకు కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి. తాగడానికి నీళ్ళు కానీ అలాంటివి కొంచెం రావటం, నడవటం, చేయటం అలాంటి ఇబ్బందులు జరిగేవి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది. అన్ని సదుపాయాలు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు రావటము, చేయటము, అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని బోనాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏమేం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చోవటం జరిగింది. లాస్ట్ టైం 29వ తారీఖు కూడా ప్రోగ్రామ్ చేశారు. ఆ యొక్క ప్రోగ్రాంలో కూడా అన్నీ చర్చించటం జరిగింది. సో కాబట్టి అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పెరిగింది, భక్తులు పెరిగారు, అన్నీ పెరిగినాయి. చాలా దివ్యంగా జరుగుతుందమ్మ. 30 సంవత్సరాల క్రితం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా క్రౌడ్ కూడా పెరిగింది, భక్తుల సందోహం పెరిగింది. కానీ దేవాలయంకి ఇచ్చేసిన భక్తులకి ఎటువంటి ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు.
అప్పట్లో చాలా ఏమైనా విఐపీలు వస్తే కూడా అప్పట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు దేవాలయంలో గర్భాలయం ఉంది, లైన్లు కూడా పెంచినారు. సో చాలా తొందరగా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. భక్తులకు కూడా తొందరగానే దర్శనం అవుతుంది. విఐపీ వచ్చినా కూడా విఐపీ లైన్ సపరేటు, భక్తుల లైన్ ధర్మదర్శనం సపరేట్గా చేయటం జరిగింది. సో చాలామంది భక్తులు కూడా త్వరగా దర్శనాలు కూడా జరుగుతున్నాయి మేడం గారు. సో కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది. అమ్మవారికి కూడా అప్పట్లో కొంచెం మామూలు శారీస్ ఉండేవి, ఇప్పుడు పట్టు శారీసు, అమ్మవారికి బంగారు ఆభరణాలు, సింహవాహనంపై ఉండటము, ప్రతినిత్యం కూడా అమ్మవారికి చాలా విశేషంగా పూజలు జరగటము, చాలా అమ్మవారికి పట్టు చీరలు, పూలదండలు కూడా అప్పట్లో చాలా సన్నగా దండలు ఉండుండేవి. ఇప్పుడు పూలదండలు కూడా చాలా విశేషమైన పూలదండలు ప్రతినిత్యం కూడా జరగటం, జాతర రోజు కూడా విశేషమైన గర్భాలయం అంతా కూడా పూలతోటి నిండి ఉండటము, అమ్మవారి ప్రాంగణం అంతా కూడా దేవాలయం అంతా కూడా పూలతోటి నిండి ఉండటము. ముఖ్యంగా ఏమిటి అంటే మనకు జాతర ప్రారంభం కాగానే మొట్టమొదటి శుక్రవారం రోజు శాకాంబరి అలంకారం అని చేస్తాము. కూరగాయలతోటి అమ్మవారు చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసంలో మొట్టమొదటి శుక్రవారం రోజు మనం అమ్మవారిని శాకాంబరి దేవిగా కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా దేవాలయంలో పూజలు పెరిగినాయి, భక్తులు పెరిగినారు, అన్నీ పెరిగినాయి. అమ్మ అనుగ్రహంతో ఇంకా పెరగాలి, ఇంకా భక్తులు దర్శనం చేసుకోవాలి. భక్తులు అమ్మవారి దర్శనం అమ్మవారి భక్తుల కష్టాలన్నీ కూడా అమ్మవారు తీర్చాలి. భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలి. మీడియా వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులతో చాలా దివ్యమైనటువంటి అనుభూతులు కూడా మాకు కలిగినాయి. అమ్మవారి అభిషేకం చేసేటప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి అలంకరణ చీర కట్టేటప్పుడు చేసేటప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేవాలయంకి వచ్చే భక్తులు చాలామందికి కూడా వారి యొక్క కోరికలు కూడా తీరటం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన దేశంలోనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటం, వారికి వివాహాలు జరగటం, సంతానం కలగటం. కాబట్టి మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, ఉజ్జయిని మహాకాళి అమ్మవారు అంటే ఇంటర్నేషనల్ అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చునని భావిస్తున్నాం మేడం. మన ప్రధాని మోదీ గారు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సో నేను కూడా రెగ్యులర్గా అమ్మవారి గుడికి వెళ్తుంటాను. ఆ రోజు అలంకరణ వేరే ఉంటుంది. అమ్మవారు బోనాల రోజు అమ్మవారు కడ వారి అలంకరణ కానీ ఎంత బాగుంటారో అసలు చెప్పలేం. ఇన్ జనరల్గా అంటే అంత నవ్వుకుంటాం, ఫేసెస్ సేమ్ అలంకరణ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే అమ్మవారి ముఖంలో ఒకలాంటి సంతోషం ఉంటుంది. అది దాని గురించి అంటే అమ్మవారి అలంకరణ అంటే కూడా అండి, మనము ప్రతినిత్యము చూసేటటువంటిది వేరు ఉంటుందండి. ఎప్పుడైతే అమ్మవారు ఘటోత్సవం ప్రారంభమవుతుందో ఆ యొక్క ఎప్పుడైతే అమ్మ ఘటం ప్రారంభము అని ఎప్పుడైతే మనం అనుకొని అమ్మవారికి పూజ చేయటం ప్రారంభం చేస్తామో అప్పుడు అమ్మవారిలో ఒక విధమైనటువంటి శక్తి ఉంటుందండి. శక్తి వస్తుంది కూడా, అంటే ప్రతినిత్యము శక్తి ఉంటుంది. అమ్మవారు ఆదిపరాశక్తి, అమ్మవారు కాలస్వరూపిణి, అందుకే కాళిక అంటారు. కాళిక అంటే కాలస్వరూపిణి అన్నమాట అమ్మవారు. అయితే కా అంటే కాళిక, కా అంటే కృష్ణుడు అనమాట. కృష్ణుడు జన్మించినప్పుడే కాళిక జన్మిస్తుంది, కాళిక జన్మించినప్పుడే కృష్ణుడు ఉంటుంది అనమాట. అష్టమి రోజు, తర్వాత నవమి రోజు, పౌర్ణమి, అమావాస్య చాలా విశేషంగా చేస్తాం మన గుళ్ళో. అలాగే కృష్ణుడికి ఏ విధంగా అయితే పూజలు చేస్తే ఆ విధంగా చాలా కృష్ణుడిది సౌమ్యంగా ఉంటుంది, కాళీ అమ్మవారిది కొంచెం రౌద్ర స్వరూపంలో ఉంటుంది. కాకపోతే ఏమిటి అంటే మనకు అమ్మవారు ఎప్పుడైతే జాతర ప్రారంభమవుతుందో ఆ యొక్క శక్తి అనేటటువంటిది చాలా దివ్యంగా అమ్మవారిలో రావటం జరుగుతుందండి. మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత సోమవారం రోజు రాత్రి మళ్ళా అమ్మవారు నార్మల్గా అవటం కూడా జరుగుతుంటుంది. నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ 2 రోజులు అసలు అమ్మవారిని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఆ 15 రోజులు కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తి అసలు మనం
చెప్పుకోలేము. అది ఎవరైతే భక్తులు దర్శిస్తారో వారు చెప్పగలుగుతారు. ఎవరైతే అమ్మవారికి మనం పూజలు చేస్తామో, అమ్మవారి ఉపాసన, కాళీ ఉపాసన, దేవి ఉపాసన, చండీ ఉపాసన, ఉపాసకులకు భక్తులకు మాత్రమే ఆ శక్తి అనేటటువంటిది తెలియజేసుకోగలుగుతారు, దాన్ని సంగ్రహించగలుగుతారు. ఉదాహరణకు మనం చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ నేర్చుకున్న వారికి సాఫ్ట్వేర్ గురించి తెలుస్తుంది, అలాగే అమ్మవారి గురించి తెలిసిన వారికి అమ్మవారి గురించి తెలుస్తుంది. సో కాబట్టి అమ్మను ఎంత పూజించినా, ఎంత భక్తితో శ్రద్ధతో మొక్కినా అమ్మవారు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ప్రతి ఒక్కరికి కలగాలని కూడా కోరుకుంటున్నామండి. ఈ 30 years మీ ఎక్స్పీరియన్స్ అమ్మతో ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? అమ్మవారికి తప్పకుండా మేము చెప్తామండి, అట్టనేం లేదు. అమ్మవారికి అభిషేకం అమ్మవారి ముఖ్యంగా ఏంటంటే అండి, గత 200 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి మూల విరాట్ను ఎవరికి దర్శనం ఉండదండి. అది ఓన్లీ అర్చక స్వాములు మాత్రమే చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత భక్తులకు దర్శనం ఉంటుంది. అందుకనే అమ్మవారి మూల విరాట్ దర్శనం ఉండదని కాబట్టి మేము ప్రతి శుక్రవారం కూడా ఉత్సవమూర్తికి అభిషేకం ప్రారంభం చేశాము. ఇంచుమించుగా 213, 214 నుంచి ప్రారంభం చేశాము. ఉత్సవమూర్తి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఏమిటి అంటే మనకు అమ్మవారిని అభిషేకం చేసినప్పుడు మా అర్చక స్వాములకు కానీ నాకు కానీ మా తాతగారు చెప్పేవారు అనమాట, అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది నాన్న అని చెప్పారు. మా మేనమామ గారు కూడా చెప్పారు. మా గురుగారు విఎస్పి తెన్నెంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, ఆయన చెప్పారంట, అమ్మవారిని ఎంత పూజిస్తే అంత విశేషం జరుగుతుంది నాన్న అని చెప్పారు. అలాగే మేము మహావిద్య ఉపాసన తీసుకున్నాము. చండీ ఉపాసన నవాక్షరి జరిగింది. అలాగే మహావిద్య తీసుకున్నాము. సూర్యోపాసనలో 500 ముద్ర ప్రాక్టీస్ చేశాము. 1100 విశేషంగా హోమాలు చేయటం జరిగింది. విశేషంగా చెప్పాలి అంటే అమ్మవారిని పూజిస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి ఆ యొక్క శక్తి, ఆ పూజ చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఉడ్డీసమే చర్యానాథమే లోపాముద్రమే గస్సమయే కాలతాపనమే ధర్మాచారమే ముక్తకేశీశ్వరమే దీపకళానాథమే విష్ణుదేవమే ప్రభాకరదేవమే తేజోదేవమే మనోజదేవమే కళ్యాణదేవమే. ఆ విధంగా అమ్మవారి ముందు మంత్రాలు చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి అసలు చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం మనసులో రావటం జరుగుతుంది. అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావన జరుగుతుంది. అమ్మను పూజించేటటువంటి అమ్మ, ఈ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించావు, నీకు సేవ చేసేటటువంటి యొక్క ఈ సేవ నాకు ప్రసాదించినందుకు నా జన్మ ధన్యం తల్లి అని చెప్పి అమ్మవారికి ఎంతో కృతజ్ఞత భావనతోటి అమ్మవారిని పూజించటం జరుగుతుంది. ఒక్కొక్కసారి అమ్మవారికి మహాహారతి ఇస్తాము. మహాహారతి ఇచ్చినప్పుడు అమ్మవారు ఆ హారతి అయిపోయిన తర్వాత, హారతి అక్కడ పెట్టిన తర్వాత అసలు ఎవరితోటి కూడా మాట్లాడాలనిపించదు అన్నట్టు. ఒక్కొక్కసారి అమ్మవారు చాలా దివ్యంగా, చాలా దివ్య తేజస్సుగా, అమ్మ అనుగ్రహం శరీరం మొత్తం కూడా ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటుంది. దాన్ని చెప్పలేము, అమ్మ అనుగ్రహం. మొత్తం మన సికింద్రాబాద్ ఏరియా కానీ లష్కర్ బోనాలు అంటారు, గోల్కొండలో అవుతుంది, హైదరాబాద్లో అవుతుంది. కాకపోతే లష్కర్ బోనాల దానిది ఒక సపరేట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది మన సికింద్రాబాద్లో. మొత్తం రోడ్స్ అని మల్లెపూల వాసన, పసుపు కుంకుమల వాసన, స్మెల్ కానీ అమ్మవారిది నడుస్తున్నట్టే ఆ స్మెల్ అనేది. సో ఈసారి కూడా అమ్మవారు అలానే భక్తులని అనుగ్రహించి మనందరినీ బ్లెస్ చేయాలని, అండ్ లష్కర్ బోనాలు అనేది కొంచెం దాన్ని ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారికి విశేషంగా బోనాలు జరుగుతాయండి. ప్రతి సంవత్సరాన అమ్మ అనుగ్రహం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడికి కూడా అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే అమ్మవారిని మనం ఏ విధంగా అయితే మనం పూజిస్తామో, ఏ విధంగా అయితే మనం అమ్మవారి అనుగ్రహం కావాలని మనం కోరుకుంటామో ఆ విధంగా అమ్మ తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే పసుపు కుంకుమలతో, మల్లె పూలతోటి అమ్మవారికి విశేషంగా అమ్మవారు, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాము, అమ్మవారికి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు జాతరనే కాదు, శుక్రవారం కానీ
లేదా అమావాస్య కానీ లేదా పౌర్ణమి రోజు కానీ అమ్మవారికి విశేషంగా మల్లెపూలతోటి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. సో మీరు అడిగినారు, తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం కలగాలి. ఐంకారీధనరష్టపంకజముఖే శ్రీచక్రమధ్యస్థలే ఇలా పింగళమధ్య పూర్ణనిలయే బ్రహ్మాండగండస్థలే ఇందుర్భానుధనుర్ధరీం బహువిధాం దివ్యాయుధామోహినీం రాకాపూర్ణముఖాంబుజే శ్రీకరే అంతర్మహామాతృకే శ్రీగురుం చింతయే నిత్యం చిద్రూపం శివవిగ్రహం శివస్యత్పాత్మకం భావం శ్రీచక్రం ప్రణమామ్యహం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళీ మాతాకు జై, మాణిక్యాలమ్మ మాతాకు జై. ప్రేక్షక మహాశయులందరికీ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ వారి దివ్య ఆశీస్సులు, బోనాలు, లష్కరు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. ఈ యొక్క సికింద్రాబాదులో లష్కరు అనేటటువంటిది బోనాలు చేసేటప్పుడు మనకు లష్కర్ బోనాలని పిలుస్తారు. సికింద్రాబాద్ని ఒకప్పుడు లష్కర్ అని పిలిచేవారు, కాబట్టి లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులతో అందరికీ కూడా శుభమస్తు, దిగ్విజయమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. జయ మహాకాళి. ధన్యవాదం అయ్య గారు. మీరు చెప్తుంటే అమ్మవారే స్వయంగా ఈడ కూర్చున్నట్టు ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన బోనాలు అమ్మవారి అనుగ్రహంతో బాగా జరగాలనేసి నేను కూడా ఒక డివోటీ అమ్మకి. సో అందరికీ మంచిగా అవ్వాలి, మనం అందరం మంచిగా ఉండాలి అని అమ్మని కోరుకుంటూ శుభమస్తు. జయ మహాకాళి.